లక్ష్యమే అనాలి. ఎందుకంటే 2018లో మొదలు చేసిన ఈ ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం గురైంది. ఇది జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారి వరంగల్ పోతుంది, ఛత్తీస్గఢ్కు, జార్ఖండ్ ఆ రోడ్ ఇది. ఇక్కడి నుంచి బైపాస్ పోతాయి. మీరు చూడొచ్చు ఈ రింగ్ రోడ్డు ఎంత సుందరీకరణ చేసినారు. స్కైవే కూడా వేసినారు. చాలా మటుకు ఇక్కడి నుంచి విజయవాడ పోయే రోడ్డు ఉన్నది. ఇవన్నింటినీ కూడా ముఖ్యంగా మాకున్న అవగాహన ఏంటి అంటే గత 2.5 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో వచ్చిన ఈ ప్రభుత్వము కొద్ది కోఆర్డినేషన్స్ లేవు. పోలీస్ డిపార్ట్మెంట్కి మున్సిపాలిటీ కోఆర్డినేషన్ లేవు. దుర్మార్గం ఏంటంటే ఈ 2 శాఖలు కూడా ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నాయి. ఈ రోజు మీరు ఈ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. నేను గతంలో కూడా మేము 10 రోజుల క్రితం వర్తక సంఘం నుంచి దుకాణదారులు అందరం కూడా వచ్చినాం. దుకాణదారులు పాపం పొట్ట చేత పట్టుకొని రెంట్లు తీసుకొని వేలు రెంట్లు కట్టుకున్న వారు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు షాప్ నడవక మళ్ళా ఉద్యోగాలు ఇసిపెట్టేసేసుకొని జీతాలకు అడ్డకూలు లాగా తయారైన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు. సార్ షాప్ మేము పడితే నా వెనకాల 4 జీతగాలు ఉన్నారు, నేనున్నాను, నాకు రెంట్ కట్టాల్సి వస్తుంది, ప్రాపర్టీ ట్యాక్స్లో మాకు ఎగ్జామ్షన్ ఏమి ఇయ్యారు, రోడ్ ట్యాక్స్లో ఏమి ఎగ్జామ్షన్ ఏమి ఇయ్యారు, కానీ మేము అన్నీ కూడా పేమెంట్ చేస్తున్నాము, గవర్నమెంట్కి పూర్తి సహకారం ఇస్తున్నాము. ఈ రహదారిని పనిచేయడం వల్ల మా వేలాది కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, త్వరగా చేయండి అని చెప్పినారు. ఈ రోజు వరకు కూడా పట్టించుకున్న నాదు లేడు. మీరు దాని నిర్లక్ష్యము మనకు కనబడుతుంది, నేను చెప్పే మాటలు కాదు. ఇంకోటి ఏంటి అంటే దీని ఇంత పెద్ద రోడ్డు జాతీయ రహదారి అన్నప్పుడు దాని తగ్గట్టు ప్యారల్ ఇంకో రూట్ చూపించాల్సిందే జనానికి. ఇక్కడ స్కూల్స్ కానీ, ఇక్కడ కేంద్ర విద్యాలయం కానీ, పెద్ద స్కూల్ 5,000 స్ట్రెంత్ ఉంటుంది. కేంద్ర విద్యాలయం 5,000 స్ట్రెంత్ ఉంటుంది. రేపు పొద్దున పిల్లలు స్కూల్ ఓపెన్ అయిపోయినాక వాళ్ళ గురించి చిన్న 12 వీళ్ళ గలీలకు వెళ్ళి ట్రాఫిక్ మరలించేసి స్టాల్ అయినాయి, వర్షాలు వచ్చినాయి, మనకు కనబడుతుంది. పిల్లలు చూడండి, వాళ్ళ బాధలు ఎవరు చెప్పుకుంటారు, వాళ్ళ బాధని. ఇది పరిస్థితి. జాతీయ రహదారి పైన నడుచుకుంటాం మురికి నీళ్ళ మధ్యన పోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికైనా కనివిప్పాయి ఎంబడే యుద్ధ ప్రతిపదంగా జాతీయ రహదారి ఇది మాది కాదు, ప్రెస్టీజ్ ఇష్యూ, ప్రభుత్వానికి ప్రెస్టీజ్ ఇష్యూ. వాళ్లకు రేపు వచ్చే చెడు పేరు. అదే ఉప్పల్ రింగ్ రోడ్ లోని ఉప్పల్ మున్సిపాలిటీ, ఉప్పల్ ఒక ఎమ్మెల్యే గారు కూడా 1-2 సార్లు మేము గడ్కరీ గారికి అంబర్పేట ఫ్లైఓవర్ అది కూడా చాలా నిర్లక్ష్యమైంది. ఆయన వస్తే అతి కష్టం మీద పోయి కలిసి చెప్పడం జరిగింది. సార్ మా రోడ్ ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇలా సంగతి ఇబ్బంది ఉంది, దయచేసి తొందరగా మాకు చేయండి అని చేపిస్తామని స్పందించారు. ఏ అధికారి కానీ ఏ నాయకుని మాటలు మూటల్లాగానే ఉన్నాయి, మాటల్లాగానే ఉన్నాయి, కానీ పనిలో వచ్చే వరకు ఈ విధంగా నిర్లక్ష్యం ఉంది. మీ ద్వారా సాక్షి టీవీ ద్వారా మీ స్పందించైనా సరే అధికారులు ఎంబడి దీనిని పూర్తి చేస్తారని వేడుకుంటున్నాం.